రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. ఆయన 16వ ఏటనే అష్టావధానాలు, శతావధానాలు చేశారు. ఒకసారి వీరి అవధానానికి కందుకూరి వీరేశలింగం పంతులు గారు హాజరై ఎంతో ప్రశంసించారట. కందుకూరి వారి సలహా మేరకు ఆయన అవధానాలను విడిచిపెట్టారు. విద్యార్థిగా ఉండగానే స్కాంద పురాణంలోని హాలాస్య మహత్యము అనే కావ్యాన్ని 8 నెలల్లో 2000కు పైగా పద్యాలతో కావ్యం రాసిన ప్రతిభాశాలి ఆయన. ఆయనే శ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారు. శ్రీ శేషాద్రి శర్మ గారు నెల్లూరు జిల్లా కలువాయపురంలో శ్రీమతి కామాక్షిదేవి, శ్రీ సుబ్రహ్మణ్య శర్మ పుణ్యదంపతులకు 1882వ సంవత్సరం జూలై 4వ తేదీని జన్మించారు. శర్మగారికి బాల్యంలోనే మాతృవియోగం కలిగింది. తండ్రి సుబ్రహ్మణ్య శర్మ గారు మనోవైకల్యంతో కాశీనగరానికి వెళ్ళిపోయారు. బావగారైన గౌరిపెద్ది రామయ్య గారు శేషాద్రి శర్మ గారిని చేరదీసి చదువు చెప్పించారు. 2 ఏళ్ల తర్వాత శర్మగారి తండ్రి కాశీ నుండి తిరిగి వచ్చి తన కుమారుణ్ణి కడపలో విద్యాభ్యాసానికి నియమించి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. జనులకు ఎప్పుడూ మంచి చెప్పేవారు కాబట్టి అందరికీ మంచివారవటం వల్ల జనమంచి వీరింటి పేరు అయిందని జనశ్రుతి. శేషాద్రి శర్మ గారిని వారి తండ్రి గారు తాండవ కృష్ణుడు అని పిలిచేవారట. శర్మగారికి కడపలో చదువు ఇష్టం లేకపోయింది. 11వ సంవత్సరంలోనే ఆ వయస్సులోనే కొందరు బైరాగులతో కలిసి కాలినడకన కాశీనగరానికి వెళ్ళారు. కాశీ వెళ్ళడానికి 4 సంవత్సరాలు పట్టిందట. అక్కడ సంస్కృతం నేర్చుకున్నారు. విజయనగరం వద్ద కసింకోటలో శృతినేత్ర భాగాత్రయం నేర్చుకున్నారు. విశాఖపట్నంలో ఆగమ గణిత శాస్త్రంలో పాదుకాంత దీక్ష తీసుకున్నారు. యజుర్వేదంలో పాండిత్యం సంపాదించారు. 22 సంవత్సరాలకే ఎంత చదువు చదివి సంస్కృత ఆంధ్రాలలో ఆసుకవిత్వం చెప్పేవారు. శ్రీ రఘుపతి శాస్త్రి గారు సాహిత్యంలోనూ, శ్రీ దాసాచార్యుల వారు ఛందో వ్యాకరణాల్లోనూ, శ్రీ తోపల్లి వెంకటరామ సిద్ధాంతి గారు జ్యోతిష్శాస్త్రంలోనూ వీరికి గురువులు. గురుకుల వాసంతో స్వయం కృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణ స్కందత్రయం, జ్యోతిష్యం, యోగ మంత్రశాస్త్రం, ధర్మశాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీ జ్ఞానం పొందారు. విద్యా తపోనిధిగా ఎంతోమంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు. శ్రీ జనమంచి వారు మొట్టమొదట అనకాపల్లి సిఎస్బి ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. తర్వాత కర్నూలు మిషన్ స్కూల్లో పండితులుగా, ఆ తర్వాత కడప మున్సిపల్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయ పదవితో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు. శర్మగారి జీవిత విధానం అంతా అత్యంత క్రమబద్ధమైనది. బ్రాహ్మీ ముహూర్తమున లేచి స్నాన సంధ్యాది అనుష్ఠానములను పూర్తి చేసుకొని కావ్యరచన, తర్వాత అధ్యాపకత్వము, కొంతకాలం సాంసారిక కృత్యములు, మళ్ళీ పురాణ పరిశోధనము, సాయంకాలం సద్గోష్ఠి, ఇవి వారి నిత్యకృత్యములు. 8 గంటల పాటు పాఠశాలలో ఉద్యోగము, 4 గంటల పాటు విశ్రాంతి తప్ప తక్కిన కాలమంతటిని కావ్యరచనకి వినియోగించిన మేధావులు శ్రీ శర్మగారు. శ్రీ జనమంచి వారు సాలాస్య మహత్యం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మపురాణం, వాల్మీకి రామాయణం, శ్రీమద్ భాగవతంలోని 10వ అధ్యాయం, స్కంద పురాణం నుండి కౌమారికా ఖండము, అరుణాచల ఖండము, ఇంకా పాండవాజ్ఞాతవాసము మొదలైన రచనలను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. ధర్మసార రామాయణము, కలివిలాసము, సత్ప్రవర్తనము, శ్రీ రామావతార తత్వము, శ్రీకృష్ణావతార తత్వము, శ్రీకృష్ణ రాయబార చరిత్రము, శ్రీ శంకరాచార్య చరిత్రము, హృదయానందము, నవరత్నహారము, గిరీశ విజయము, నీతి సింధు, నీతి రత్నాకరము, విచిత్ర రామాయణము, స్వప్నయాత్ర, విహంగ విజయము మొదలైన 30కి పైగా వీరి స్వతంత్ర రచనలు వెలుగు చూశాయి. శ్రీ శర్మగారు చరిత్ర విషయంలో కూడా ఎంతో పరిశోధన చేశారు. కడప మండల చరిత్ర, ఉదయగిరి ముట్టడి రచించారు. శర్మగారికి మను చరిత్ర అంటే ఎంతో మక్కువ. అల్లసాని పెద్దన వీరి దృష్టిలో మహాంధ్ర కవి. ఇతని జన్మాధికంను గూర్చి, ఇంకా ఇతని కవితా విశేషముల గూర్చి వీరు చక్కని పరిశోధన చేశారు. పెద్దన బళ్ళారి మండలమునందు గల దోపాడు సీమలో ఉండే దోరాల గ్రామమును పుట్టాడని వీరేశలింగం పంతులు గారు రాశారు. ఈ విషయమున అనేక సార్లు పరిశోధనలు చేసి
సప్రమాణముగా ఆయన వాదములు తప్పని నిరూపించారు. వీరు ప్రత్యేకంగా మనుచరిత్ర హృదయావిష్కరణం రచించారు. వీరికి బాల సరస్వతి, అభినవ ఆంధ్ర వాల్మీకి, ఆంధ్ర వ్యాస, కావ్య స్మృతి తీర్థ, కళా ప్రపూర్ణ, మహాకవి, సంస్కృత సూరి మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరు అనేక సన్మానాలు పొందారు. జనమంచి శర్మగారు విద్వత్ కవులేగాక ఎంతో సహృదయులు, పరమ భాగవతోత్తములు. దుర్విమర్శనములు, దురహంకారములు వీరికి నచ్చవు. ఒకప్పుడు ఎక్కడో ఒక సభలో శర్మగారిని వ్యక్తిపరముగా ఎవరో దూషించారట. ఆ సభలో శర్మగారు కూడా ఉన్నారు. కానీ వారు నవ్వుకుంటూ ఊరుకున్నారట. సభావేదికకు పక్కవారి ప్రోత్సాహంచే ఎక్కక తప్పింది కాదుట. వారు లేచి వేదిక ఎక్కి, మహాజనులారా, ఈ సమయమున వాద ప్రతివాదములు జరుపుట నాకు ఇష్టం లేదు. ఏనాడో ఎన్ని తరముల క్రితమో జనుల ఎడల మంచిగా మెలగొడ చేతనే మాకు జనమంచి అను ఇంటి పేరు వచ్చినది. ఇప్పుడు నేను మొగము చెండుకొని వారి వలె అనవసరముగా నా ప్రతికక్షలు విమర్శించినచో మా ఇంటి పేరు నేతి బీరకాయ చేసిన వాడిని నవ్వుదును అంటూ మాటలు ముగించి వేదిక దిగిపోయారట. ఆ వాక్యాల్లో శర్మగారి సహృదయత వ్యక్తమవుతోంది కదా. వివిధ విద్యాపారంగతులు, 1,00,000కు పైగా పద్యాలు రచించిన కళాప్రపూర్ణులు శ్రీ జనమంచి శేషాద్రి శర్మ గారు 1950వ సంవత్సరం జూలై 1వ తేదీన స్వర్గస్థులయ్యారు. శ్రీ శేషాద్రి శర్మ గారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా తోడ్పడిన శేషాద్రి శర్మ గారి కుమారుడు శ్రీ శివకుమార శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.